ఉంగుటూరు నియోజకవర్గానికి సాయంకాలం ఇక్కడికి వచ్చి ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న ముందుగా మా ఆడపడుచులకి, యువతులకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హారతులు తీస్తున్న మా ఆడపడుచులకి నా ప్రత్యేక నమస్కారాలు. తెలుగుదేశం కార్యకర్తలకి, దూరాన తెలుగుదేశం జెండాలు మోస్తున్న కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి నా ప్రత్యేక నమస్కారాలు. కష్టం ఉంటే కథం తొక్కే మా వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. దారి పొడవునా పెద్దలు, ఉంగుటూరు నియోజకవర్గ పెద్దలు దారి పొడవుతా వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మేడలపైన, మిద్దెలపైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనం కరెక్ట్గా ఇంకొక 13 రోజుల్లో మే 13న మనకి ఎన్నికలు. పార్టీ పెట్టి 2014 నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్ళగలిగాను. మనకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే గారు వాసు గారు ఇంకోసారి కావాలా లేదా, ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను. సో వైసీపీ ఓటమి తథ్యం. సరే, సో వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఇంక వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. మనం ఏం చేస్తాం మాట్లాడు. వాసు గారి ఇల్లు నెడుమరు మండలం భువనపల్లిలో. ఆయన ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి అని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యే అండి, సొంత ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి మన దారులు ఏం పుడుస్తాడు, మన రోడ్లు ఏం వేస్తాడు. సరదాగా ఆయనకి ఏదో ప్యాకెట్ క్లబ్లు నడపాలని ఉంటుంది, అది కాదనం మనం. 30 లక్షలు కారు కూడా ఇచ్చారంట బాగా ప్యాకెట్ క్లబ్లు నడిపినందుకు. మనకి ఏం కావాలి? ప్యాకెట్ క్లబ్బులు కావాలా, మనకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలా? ప్యాకెట్ క్లబ్బులు కావాలా, ఉపాధి అవకాశాలు కావాలా? వీళ్ళు ప్యాకెట్ ప్రభుత్వం ఇది. వీళ్ళకి ఎంతసేపు ప్యాకెట్ క్లబ్లు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడపడుచులు చాలామంది ఉన్నారు. మీరు ఆలోచించండి అమ్మా. జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరు నమ్మారు కదా. 2019 రోడ్ల మీద తిరిగి నేనున్నాను, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులు, మీరందరూ అవగాహన ఉన్న వ్యక్తులు. ఇందాకే అంబేద్కర్ గారి ఫోటో చూశాను. అక్కడ రాజ్యాంగం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు. కనీసం ఇంటర్మీడియట్ చదివినా కానీ మనకి స్థానికంగా మనకి రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహన ఉంటుంది మనకి 10th ఇంటర్లోనే. బేసిక్గా మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది, నాది కాదు. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ రోజున. రోడ్లు వేయటం ఇవన్నీ పక్కనవి. ఎవరైనా ఏం ఆలోచించాలి 5 సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు. అక్కడ చిన్న బిడ్డలను వేసుకొని ఉన్నారు. అక్కడ దారి పొడవుతా చిన్న బిడ్డలను భుజాల మీద పెట్టుకున్నారు. ఎంతమందికి తెలిసి ఈ రాష్ట్రంలో, ఎంతమందికి తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట, మద్యం మటుకు, ఇసుక దోపిడీ మటుకు చాలా అభివృద్ధి జరిగింది. జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని, ఎయిడెడ్ స్కూల్స్ని మూసేస్తుంది. ఈ ప్రభుత్వం 4709 పాఠశాలల్ని మూసేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు 3,88,000 మంది విద్యార్థులు స్కూల్ మానేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు
రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. ఇది 62,000 మంది విద్యార్థులు మృతి చెందారు. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు బిడ్డలు. ఏ రోజు కూడా జగన్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టలా. వీరి అనారోగ్య సమస్యలు ఏంటి, పౌష్టికాహారం లోపం వల్ల చనిపోయారా, ఇంకేదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని కనీసం హెల్త్ సర్వే చేయించలేదు. దీని మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే వాసు గారేమో పేకాట క్లబ్బులు, జగన్ గారేమో చిక్కీల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో చదువుకున్నాం. ఎవరి అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద, స్కూల్ పుస్తకాల మీద ఎవరి అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఒక భగత్ సింగ్ పుస్తకం ముద్రణ ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద. అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? కాదు, మీరు నవ్వుతున్నారు కదా. మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఇతను 32 కేసులు పైన 39 కేసులు ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ నుంచి ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను. నాకేం స్థాయి ఉంటుంది అంటే, ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా, వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆషియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై, ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చెయ్యాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్కి ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని, ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు, నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి? ఒక విద్యార్థి తాలూకు కోపం అది. ఈరోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ? నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి? నువ్వెవడివి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి? నువ్వెవడివి? ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని. మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం 35% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి, ఆక్వా ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ మొత్తం ఆక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి. ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా, ఇబ్బందిగా ఉందా లేదా? మరి ఎవరు మాట్లాడతారు? వాసుబాబు గారేమో కూర్చొని పాపం పేకాట క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. మీకు పైప్ లైన్స్ ఎవరు వేస్తారు? మీకు వాసుబాబు గారు పేకాట క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరు మన ధర్మరాజు గారిని పెట్టాం, గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్ట మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం.
సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. నాకు చిన్నప్పుడు స్కూల్స్లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురువులకి చాలా దండం పెడతాను నేను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటాం. అలాంటి గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? గురువులు ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్? ఏం చేస్తున్నాడు? బాత్రూమ్లు కడిగారా లేదా? గురువులకి ఏం చెప్తున్నాడు? బాత్రూమ్లు కడిగారా లేదా? తప్పేం కాదు, బాధ్యత తీసుకోవటం వేరు. కానీ పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని కూర్చొని ఓకే స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే అదే గురువుకి ఇచ్చే స్థానం. కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా? డబ్బులు సరిగ్గా ఇవ్వలా. పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగి కొడుకుని. నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో. మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే మొదటి చర్చ మీదే అవుద్ది. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ నాయకులు జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నారంట. జనసేన, టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం, మీ చేతులు వేళ్ళు నరికేస్తామని బెదిరిస్తున్నారంట. వైసీపీ గూండాలకి చెప్తా ఉన్నా, జగన్ ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గూండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు. అంటే మీరు ఏళ్ళు నరుకుతారా? అంటే మాకు ఓట్లేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా? మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నామా? మేమందరం మాకు దమ్ములు లేవా? అంటే మీరు కొడతా ఉంటే కొట్టు బాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టి చూపిస్తావా? మేము ఏమనుకుంటున్నారా? మీరు అందరూ అంత దిగొచ్చామనుకుంటున్నారా? ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం, గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద పరిగెత్తించాం. వైజాగ్లోనూ, మనకి ఆంధ్ర బార్డర్లోనూ, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు, మా జన సైనికులకు అలాంటి భయాలు ఉండవు, వీర మహిళలకు అలాంటి భయాలు ఉండవు. నేనైతే తెగించి కూర్చున్నా. మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానేయండి. మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, అది మేము కాదంట్లా. కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు, మీరు బెదిరిస్తే మటుకు, ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్ళ మీద నడిపిస్తాను. జాగ్రత్త. ఏంటిది? అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అది. అవును, మనకి వాళ్ళు అరటిపండు తినేసి మన ముఖమే తొక్క విసిరేసారు. అరటిపండు తొక్క గవర్నమెంట్ కాకుండా తొక్కలో గవర్నమెంట్ అది. ఆ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ఆ ఫ్యాన్కి. ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి, కంకర, లారీని 8,000కి అమ్ముకునే వాళ్ళు కాదు, ధర్మరాజు గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి. మనకి తాగునీటి, రక్షిత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబడతారు. ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుద్దంటే, మన నిడమర్రు భీమేశ్వర ఆలయంలో
వాళ్ళు కూర్చొని ఆ చెరువులను, ఆ భూముల్ని అవి కూడా తవ్వేసుకుని లీజులు కూడా కట్టట్లేదు. మనకి చాణక్యుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఏ డబ్బన్నా తీసుకో, కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి. మీకు గుర్తుపెట్టుకోండి. సరే, మీకు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి. మీకు భూమి పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ భూమి కనపడ్డా తీసేసుకుందామని చెప్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే. మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు మీరు అందరూ, మర్చిపోకండి ఆ విషయం. అలాగే కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి చేప, రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ. కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు, బాంబులు పెట్టి పేల్చారు. కాంటూరు లెక్కలు పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వాటికి పరిహారం ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే, కాంటూరు లెక్కలు తేల్చాలి, ఇది డిమాండ్. కాంటూరు లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరులో వదులుతాం అన్న మాట. నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాతకాలంలో లాగా ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎలా సైబీరియన్ పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాతే కొల్లేరులోకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. దానికి మేమందరం మీకు అండగా ఉంటాం. నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ. భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి, అభివృద్ధి ఉండాలి, కానీ కాలుష్యంతో కాదు. మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి, వంతెనలు, చిన్నపాటి కల్వర్ట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా, బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్గా ఉన్నాయి, అంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ, వంతెనలు లాంటి ఒక మౌలిక వసతులు కూడా మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు, ఉపాధి అవకాశాలు ఉండే. నారాయణపురం, గుండగొలను ఊళ్ళల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం. పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి, పైన హెలికాప్టర్ని చూస్తుంటే నీళ్లున్నాయి, కానీ ఈ నీటి మీద ఎవరు మాట్లాడలా. వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది, కానీ ఊరూరా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మనకి సీసాల్లో సారా పోసిస్తున్నారు, కానీ గుక్కెడి నీళ్లు మటుకు ఇవ్వట్లా. మన నియోజకవర్గంలో ఉన్న 81 గ్రామాల్లో 64 గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది. మేము పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థల లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి గ్రామాలకి సప్లై చేస్తా ఉన్నారు. అలాగే ఆక్వా రైతాంగం కూడా మీకు బలమైన చేయూతని ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తాడు. ముఖ్యంగా ఆక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం, కరెంటు కానీ, సీడ్ కానీ, ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ ఆక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది. ఇదే కంటిన్యూ అయితే మన రాష్ట్రానికి, మన దేశానికే విదేశ మారక ద్రవ్యం మనకి లోటు అయిపోతుంది. ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశ మారకం దెబ్బతింటాం మనం. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹1.5 ఉంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముందు చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి ₹5 కట్టే స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు. 2019 ముందు ఒక బ్యాగు ఖరీదు, సీడ్ ఖరీదు ₹1,650 అయితే ప్రస్తుతం రేటు ₹2,750. అంటే ₹1,100 వ్యత్యాసం.
ప్రతి ఆక్వా రైతు కార్మికులు ఆలోచించాలి. 1150 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం కావాలా, లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా, అది ఒక ధర్మరాజు గారు కావాలా, లేదా పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలా అన్నది మీరు చాలా లోతుగా ఆలోచించి ఓటేయాలి. ఆక్వా రైతు ప్రతి కేజీకి 50 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రైతు ఇంచుమించుగా 50,000 నష్టపోతా ఉన్నారు. రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం, మీ సమస్యను తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే సబ్సిడీలో వచ్చే ఏరేటర్లు ఆపేశారు. ఎన్నికల ముందు మద్దతు ధరని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆపేశాడు. ఇంకా ఆక్వా రైతాంగానికి తెలియంది, మీకు మీ ద్వారా ట్యాక్సులు కలెక్ట్ చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి తిరిగి మీకే రావాలి ప్రోత్సాహకాలు. అలాంటిది తెలంగాణలో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు. కానీ ఆ డబ్బులు, మీరు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఎలా దోచేశాడో, అలాగే ఆక్వా రైతాంగం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని జగన్ తను కూర్చొని తన సారాకి, తన మద్యం వ్యాపారాలకి అమ్మేసుకుంటా ఉన్నారు. తాగునీటి సమస్య మనం అనుకోవచ్చు, అన్ని చోట్ల ఉండేది అనుకోవచ్చు. కానీ ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ చాలా కష్టమైంది, క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, ఆక్వా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. దాంతోపాటు చెరువుల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడతారు. దానివల్ల తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. దానికి పరిష్కారం గోదావరి డెల్టా వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీరు అందించకపోతే మీరు బిడ్డల్ని, ఆడబిడ్డలకి పొత్తికడుపుకు సంబంధించిన సమస్యలు కానీ, బిడ్డలకి లంగ్ సమస్యలు కానీ, మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తూ ఉన్నాయి. దీనికోసం ఒకటే పరిష్కారం, పోలవరం నుంచి పూర్తయితే దాని ద్వారా వచ్చే తాగునీరు మనకి చాలా అవసరం దానికి. సో మనకి ఏలూరు కెనాల్ నీళ్లతోటి ఇక్కడ తాత్కాలికంగా పోలవరం రెడీ అయ్యే వరకు తాగునీటిని సమస్య తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్ని మద్యానికి ఖర్చు పెట్టి, అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి, వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేయడానికి 1300 కోట్లు, తీసేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్ళకి, కెనాల్లో పూడికి తీయలేకపోతే మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది. పోలవరం కట్టడం తర్వాత విషయం. ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువ పొడవున ఉన్న గట్లన్నీ మనకి పూడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని దృష్టిలో ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్, మనకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు. ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉంది, దానికి 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 25% రైతు, 25% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ రోజు వరకు రైతులు వాళ్ళు ప్రీమియం ఇస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. దాన్ని వైఎస్ఆర్ పంట బీమాగా మార్చాడు. స్టేట్ గవర్నమెంట్లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున 10% రైతాంగానికి కూడా పరిహారం అందట్లా. రోడ్ల సమస్య ఉంది. రోడ్ల సమస్య మీకు ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలీదు. చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు. వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గొంతుందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు. గజానికో గొయ్య. వాటిలో వెళ్ళడానికి అంబులెన్స్లో పడే కష్టాలు. నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైందో మీరు అందరూ ఊహించుకోవచ్చు. అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో. పల్నాడులో 4 పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయాడు. కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు. చిత్తూరు జిల్లా గొంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు. నెల్లూరు జిల్లా మునుగోలులో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు చనిపోయారు. మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇలా ఇన్ని వందల మంది, వేల మంది చనిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది. నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు, కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి.
ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి, బద్దలు అవుతుంది. బద్దలు కొడదాం. మీరు అందరికీ చాలామందికి ఏదో చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి స్థలం, మీ తల్లిదండ్రులు స్వార్జితం, పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ ఎవరికి. ఈ రోజున గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతిలో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా, సబబుగా ఉందో మీరు ఆలోచించండి. అరే, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిపిఎస్ నువ్వు రద్దు చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఫీజు రీయింబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి. మీరు ఎన్ని ఫీజు రీయింబర్స్మెంట్లు చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్లో 10% కూడా చేయని వ్యక్తి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి. వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం. వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక 10-12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. రోడ్ల మీద తిరిగాడు కదా, మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు, మా నాన్న కానిస్టేబుల్గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా సంపి దొబ్బుతున్నారు మమ్మల్ని. ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్. నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం వెరైటీస్ మైన్స్ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మేము కింద మీద నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా, మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మేము ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము. కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని, అమ్మ మీరందరూ ఉన్నారు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి అమ్మా. అరే ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా? చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా? మీరు చెప్పండి అమ్మా. నేను ఇది కూడా చెప్తున్నా, ఆడబిడ్డలకి మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు,
ఒకటి రెండు మానానికి అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు. నిజంగా 30,000 మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే, నేను వారాహి యాత్రలో చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు. వైసీపీ వాళ్ళు నీకేం తెలుసురా అంటారు, అదంటారు ఇదంటారు. సన్నాసులారా, నేను చెప్పిన మాటే ఆయన మన హోమ్ మినిస్టర్, అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు. మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా? ఏం జరిగిందని చెప్పాడా? నేను అందుకే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి, వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం. మాట్లాడితే జగన్ సజ్జల గారు చెప్తారు, ఆయన చాలా ఆధిపత్యపు మనిషి, ఆయన క్లాస్ వార్ అంట. మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి, వెరైటీస్ గన్లు ఉన్నాయి, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నేను కూర్చొని క్లాస్ వార్ అంట. నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట. పేదోడి రక్తం పీలుస్తుంది నేనా జగనా? మీరు ఆలోచించండి. కౌలు రైతుకి ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? జగన్ నిలబడ్డాడా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం, దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు. జాగ్రత్త. అంటే ఒరిజినల్స్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మీరున్నారమ్మా, రేపు పొద్దున మీకు ఎవరికైనా పెళ్ళి అయితే మీ ఇంట్లో వాళ్ళు ఏమిస్తారమ్మా? మీ వచ్చే అల్లుడికి ఏమిస్తారు? స్టాంప్ పేపర్లు ఇస్తారు. ఇదిగో మా అమ్మాయికి తరపు నుంచి తెస్తున్నాం, మీ బిడ్డకి ఆడబిడ్డకి ఇచ్చుకునేది ఉంటుంది. అది ఎవరంటమ్మా? మీకు ఫోటో స్టాట్ జెరాక్స్ కాపీ ఇస్తారంట. జెరాక్స్ కాపీ ఎవరితో ఏంటో మనకేం తెలుసు. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భారతదేశపు పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు. భారత రాజ్యాంగం తాలూకు 4 సింహాలు, మనకు కనిపించే 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టాదారు పుస్తకాల మీద, మన ఆస్తి పత్రాల మీద జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా? మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నవ్వుతా ఆయన ఫోటో ఎందుకు? తండ్రి లేని బిడ్డ ఫోటో మనకెందుకమ్మా? మనకి ఆయన ఫోటోలు ఎందుకు? తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నాయన్నీ పునర్ముద్రిస్తాం. ఇప్పుడు మనం మనసి మాట్లాడుకున్న బాధ్యతలు అయిపోయినాయి. భవిష్యత్తు మీది. 2047కి అమ్మ మీకు ఎంత వయసు? ఎంత వయసు అమ్మా నీకు? 18 20 21. 2047కి నీకు ఎంత వయసు వస్తామ్మా? ఆల్మోస్ట్ మీకు ఒక 40 ఏళ్ళు పైన వస్తాయా? మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా? ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిసరాలు ఉండాలి కదమ్మా. తాగునీటి అవసరాలు ఉండాలి కదా. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ఆరోగ్యం జాగ్రత్త ఉంటారా? నేను కూటమి ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా, నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్లా పనిచేస్తాను. సేవా నాయకత్వం. మీ సమస్యల కోసం నేను వచ్చి గమ్ తిప్పుతాను. నేను ఎన్ని సంపాదించుకుని నాకు తృప్తి లేదు. ఒక సుగాలి ప్రీతి 14 ఏళ్ళ బిడ్డ చనిపోతే, వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే, కర్నూలుకి పోతే మీలాగా 1.5 మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది. అధికారం లేకుండా అధికారం ఇచ్చింది. అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు. రాజ్యాధికారం రేపు పొద్దున వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను. ముఖ్యంగా యువత మీరున్నారు, కుల గణాంకాలు అడుగుతారు.
మిమ్మల్ని ఏమడుగుతారు? కాస్ట్, కుల గణాంకాల్లో మీరు ఏ కులం, ఏవి మీరు ఏ వర్గం అని అడుగుతారు. ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ, యువతని కానీ, అక్కడున్న యువతరాన్ని కానీ, మీకు ఏ స్కిల్ ఉంది, మీకు ఇష్టాలు ఏంటి, మీ ఏమి నేర్చుకోవాలని ఉంది, మీకు ఏమి నేర్చుకుంటే డబ్బులు సంపాదించాలని ఉంది, అది ఎవడన్నా సరే గణాంకాలు తీసుకున్నారమ్మా ఇప్పుడు దాకా? ఒక్క భారతదేశంలో ఒక్క ప్రభుత్వం తీసుకుందా? అది కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది మీకు. నన్ను చూడండి, నేను మీ అంత చదువులు చదువుకోవాలా, నేను కావాలని ఇంటర్మీడియట్తో ఆపేశాను, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకంటే నాకు నచ్చలా, చెప్పే చదువుకి నాకు లోపల ఇంట్రెస్ట్కి సరిపోలా, అందుకని చదువును వదిలేశాను. కానీ నేను చదవడం ఆపలా, నేర్చుకోవడం ఆపలా. చిరంజీవి గారి దయ, మెగాస్టార్ చిరంజీవి గారి దయ, ఆయన పుణ్యమా అని నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు. ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను. నేను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను, స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన చేసుకున్నాను, స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను, యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను, ప్రొడక్షన్ డిజైన్ గురించి అర్థం చేసుకున్నాను. ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను. నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి 500 నుంచి 600 మంది అన్నం తింటారు, ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు, ఒక్కడికి స్కిల్ నేర్పిస్తే. అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక, మా నాన్నగారి కోరిక ఏంటంటే, అరే కళ్యాణ్ గారు సరిగ్గా చదవట్లేదు, వీడికి, మా నాన్న కోరిక నన్ను ఒకటే, కనీసం నువ్వు డిగ్రీ పాస్ అవ్వరా నువ్వు. నేను ఎట్లాగా ఎస్ఐగా వెళ్ళైపోయిన, కానిస్టేబుల్గా వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను, నువ్వు కనీసం ఎస్ఐగా ప్రారంభిస్తే కనీసం నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అవుతారు, అదేరా నా కోరిక. మా నాన్న ఉంది. మా నాన్నకి నేను దురదృష్టం, నేను చేయలేకపోయా. కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా, నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం, అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తాను. చాలా గౌరవిస్తాను పోలీస్ శాఖకి. ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎందుకు గౌరవిస్తానంటే, ప్రతి పోలీస్ చొక్కాలోనూ సర్వీసెస్లో ఉండే ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకు కష్టాన్ని చూస్తాను. అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ, డిఏలు కానీ, మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు 750 కోట్లు రావాలి. ఈ ఎన్నికల్లోపే రావడానికి ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను. రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము తీసుకుంటాం. వారాంతపు సెలవులు ఉండాలి పోలీసులని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా అండగా ఉంటాం. ఇది కూటమి చెప్తున్నది. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే చేయటం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తులని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 చొప్పున పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి జగన్ చెప్పే అమ్మఒడని చెప్పి 2 విద్యార్థులు అంటే ఇవ్వమ్మ, ఒక్క ఆ బిడ్డ ఇలా ఉండ, ఈ కథలు కాకుండా ఎంతమంది ఉన్నా కానీ సంవత్సరానికి బిడ్డకి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. వంటింట్లో కుటుంబాలు నడిపే మహిళలకు చిన్న భారం తగ్గించడానికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ప్రత్యేకించి ప్రతి బస్సులో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. ఇది పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు అమ్మ డొక్కా సీతమ్మ మాకు అన్నం పెట్టు తల్లి అంటే అలాంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని జగన్ వచ్చి 24% చేశాడు. దాన్ని తిరిగి 34% పునరుద్ధరణ చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధుల్ని దారి మళ్లించమని తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు 13 రోజులు, భవిష్యత్తు మీది. మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం, అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం. జగన్ ఓడిపోతున్నాడు. వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేయిద్దాం. ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత
సొంత ఇంటికి ఆయన ఎంచుకోలేపాడు, ధర్మరాజు గారు ఇస్తారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూర్ సమస్యలు కానీ, లేదంటే కొల్లేటి సమస్యలు కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఆయన్ని ముందుండి తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, మా యువతులకి, మేడల పైన మిద్దెల పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ మూల దూరాన అల్లంత దూరాన ఉన్న అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన, జై హింద్.